MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు కేసీఆర్ దోస్త్ అట్లాగే బీజేపీ నాయకులు రాజయ్య గారు ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నామా. ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఏ ముచ్చట పెట్టినా కూడా మంచిగా ప్రాపర్గా చెప్తారు అనే ఫీలింగ్ అయితే ముందే ఉంది సార్. అంటే నేను ప్రాపర్గా చెప్పకుంటే ఉన్నదా అని చెప్తూనే ఉన్నా. పక్కాగా చెప్తారు సార్, నో డౌట్. ఏ దాపరికం లేకుండా కుల్లం మాట్లాడతారు. ఎస్ సార్. సార్, ప్రస్తుతం మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంది అనేది. ఫస్ట్ మొదటి ముచ్చట ఏంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ సార్, మీ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుందా? నా ఫోన్ ట్యాప్ అయితే నాకేం నష్టం, నాది ఏం పోతుంది? వాళ్ళ పరువు పోతుంది. ఏమన్నా మాట్లాడేది వాళ్ళని తిట్టే మాటలు ఉంటాయి, వాళ్ళ పొరపాటును మాట్లాడేది ఉంటుంది. ఏదన్నా వాళ్ళ మంచితనం ఉంటే మంచితనం చెప్తా, చెడుతనం ఉంటే చెడుతనం చెప్తా. దానికి ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీస్తానట. సినిమా తీస్తంటే ఆ సినిమాకు సంబంధించి తీసేతోళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళు చాలా రోజులు టైం అడిగి ఇది అడిగి అది అడిగి వినయ్ భాస్కర్ ద్వారా మా దగ్గరికి వచ్చిండ్రు. వస్తే నేను మా ఇంటికనే టైం ఇచ్చిన. ఒక 5 గంటలు కూర్చున్నారు నా దగ్గర. వాళ్ళు అనేక విషయాలను వాళ్ళని చూస్తే మాట్లాడబుద్ది అయింది. నేను మాట్లాడినా, నా జీవితం చెప్పిన. వాళ్ళు వచ్చిన విషయం నాకు చెప్పిర్రు. మిమ్మల్ని ఎవ్వరు పంపిన్లు అని అడిగిన నా దగ్గరికి. మిమ్మల్ని ఎవరు పంపిన్లు? కేసీఆర్ గారికి నేను దూరమైనా, ఆయన పార్టీలో నేను లేను. పోతే ఆయన కొద్దిగా పరువు సంబంధించిన విషయాలు కూడా నేను మాట్లాడినా. నా దగ్గరికి వస్తే మీకేం దొరుకుతుంది నచ్చంలో అంటే నిజం దొరుకుతుంది నచ్చను అన్నారు. నిజం దొరుకుతుంది కూడా మీకు ఎవరో చెప్పాలి కదా. అంటే కేటీఆర్ గారే మీ దగ్గర బొమ్మనోళ్ళు అన్నాడు. కేటీఆర్ అంటే ఆయనే మీ దగ్గర పోతే రాజయ్య గారు ఏదన్నా ఉంటే రాజయ్య యాదవ్ నాన్న విషయం అని ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతాడు. మీకు ఆయన మీద ఖిలాఫ్ పార్టీలు ఉన్నాడు కదా. ఆయన ఖిలాఫ్ పార్టీలు ఉన్నా, మాకు ఆపోజిట్ పార్టీలు ఉన్నా ఆయన నిజమే చెప్తాడు, అబద్ధం మా దగ్గర ఉన్న తప్పే చెప్తాడు. ఆయన దగ్గర మీరు పోవచ్చు అని అన్నాడట. మరి ఈయన ఏమన్నా మీదికి చెప్తాడా, లోపల ఏమన్నా ఉండి చెప్తాడా అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తిని కూడా క్రాస్ చెక్ చేసినారు. క్రాస్ చెక్ చేసి ఈ విషయం మాట్లాడదాం అనుకుంటాను, ఎవరి దగ్గర పోవాలి సార్ అని అంటే, మీరు రాజయ్య యాదవ్ దగ్గర పోలి, ఆయన పోతే కేసీఆర్ గురించి కానీ మిగతా విషయాలు ఇవ్వన్నా కూడా ఆయన కరెక్ట్గా చెప్తారు అన్నాడు. వచ్చింది నా దగ్గరికి. మరి అసలు ఈ చెప్పుతో ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతానో, మా లోతుపాతులు ఏమన్నా తెలుసుకున్నట్టు ఎవరన్నా ఉన్నారో, మా పొరపాటును ఎవరన్నా గ్రహిస్తానో అని ఆలోచన ఉన్నోళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసే అంత ద్రోహం ఇంకేది కాదు. అంతరంగికంగా తొంగి చూసినట్టే కదా. అంతే, సింపుల్ సార్. అంతరంగికంగానే తొంగి చూసే అధికారం ఎవ్వనికి లేదు కాక లేదు. తల్లి సీక్రెట్ ఉంటుందమ్మా ఒకటి, భార్య సీక్రెట్ ఉంటుంది ఒకటి. ఆ మానవుల నుంచే పుడతాడమ్మా మనిషి. ఆనాడు పసిపిల్లగాడు యోన రక్షించిన కడుప తెలియదు ఆ పిల్లోనికి. ఆ పిల్లోడు పెద్దోడవుతాడు, వయసోడవుతాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తల్లి భార్య, తల్లి గదే యోని ద్వారా వీడిని కన్నది, గదే యోనిది భార్య రూపంలో వీడు చూస్తాడు. గా అధికారం కూడా వీళ్ళకు ఉంటుందా అమ్మా? వీడెవ్వడు
తాను అంతరంగాన్ని వీడు తొంగి చూసేటందుకు వీడెవడు, వీనికున్న అధికారం ఏంటిది, వీనికున్న ముఖ్యమంత్రిత్వాన్ని ఎవడిచ్చిండు, వీనికున్న పవర్ ఎవడిచ్చిండు? గా సామాన్య ప్రజలిత్తనే కదా, గా సామాన్య ప్రజలిచ్చిన పెత్తనమే కదా. అంతే. 3 వద్దుల పెత్తనం. 5 ఏళ్ళు ఉంటాడు. ఓటుకు పుట్టిన నా కొడుకు 5 ఏళ్ళు ఉంటాడు. తల్లిదండ్రికి పుట్టిన కొడుకు 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో బతుకుతాడు. బిడ్డ 100 ఏళ్ళలో 50 ఏళ్ళలో బతుకుతుంది. బిడ్డ ఈ క్షేత్రానికి మళ్ళీ జనాన్ని ఇస్తుంది. వాడు కొడుకు ఈ క్షేత్ర పాలకుడు అవుతాడు. ఓటుకు పుట్టిన నా కొడుకు 5 ఏళ్ళు ఉంటాడు. మంచోడైతే ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. వీనికి అంతరంగాన్ని తొంగి చూసే అధికారం ఎవడిచ్చిండు? అంటే శాశ్వతంగా ఉండాలి అని అనుకున్నారేమో, అందుకని తొంగి చూసిండేమో. మేము శాశ్వతంగా ఉండాలనుకున్న తోళ్ళు కూడా అశాశ్వతంగా పోయిల్లు కదా. నియంతలు నాశనం అయ్యారు కదా. ప్రపంచ దేశాల చరిత్ర చూస్తే నియంతలు వేలు కదా. హిట్లరే పోయిండు కదా, స్టాలిన్ పోయిండు కదా, అనేక మంది నియంతలు అంతరించెళ్ళు కదా. 100 సంవత్సరాలు పరిపాలిస్తాననుకున్నాడు 1000 సంవత్సరాలు అయితే పరిపాలించాడు కదా. వాడే పోయిండు కదా నడువంతరాన్ని. ఇప్పుడు వినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేదే చర్చ సార్. ఎందుకు వినే అధికారం వీనికి లేదు. వింటే ఒకవేళ వీడు దోషి అయితే ఆ దోషిని తప్పకుండా శిక్షించాలి. పాలకులు ఎవడన్నా సోయిన్న పాలకుడు ఉంటే తప్పకుండా శిక్షించాలి. శిక్షకు అర్హుడు కావాలి. మళ్ళీ మరో తరం చేయకుండా చేయాలి. మరో తరం అన్నా ఈ తరం చేసే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా డెవలప్ అయింది కదా. చంద్రమండలంలో ఏం జరుగుతుందో సూక్ష్మ దృష్టితో చూసేటువంటి అవకాశం ఏర్పడదు కదా. ఇప్పుడు తిప్పే ఫోన్ నుంచి ఒత్తే ఫోన్ నుంచి మొదలుకొని తిప్పే ఫోన్ ఉండే, నంబర్ కొట్టే ఫోన్ ఉండే, తిప్పే ఫోన్ పోయింది, ఒత్తే ఫోన్ పోయింది, ఫేజర్ వచ్చింది. దాని తర్వాత టీవీని చూసినాం. ఇవాళ సాంకేతిక నిపుణత దేని చేతులకు వచ్చిందంటే సెల్ చేతులకు. ఆ సెల్ ప్రపంచం చేతులకు వచ్చింది. చేతులకు వచ్చిన ప్రపంచం కనిపెట్టుడు ఏర్పాటు చేపు, వీళ్ళు కనిపించుడు ఏర్పాటు చేపు, వీళ్ళని దొరికించుకునేది ఏర్పాటు చేపు, వీళ్ళు దొరకకుండా ఉరికేటందుకు ఏం మార్గం ఉన్నది? దాన్ని ఏదో కనిపెట్టి ఎవరికి వేయాల్సిన శిక్ష వానికి అయితే అయిపోద్ది కదా. ఏమున్నది దాంట్లో? కాదు సార్, ఆధారాలు ధ్వంసం అయిపోయినాయి, ఇప్పుడు లేవు. కేవలం ఈ 2023 నవంబర్ మాత్రమే ఆధారాలు ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సార్. ఇది సరిపోదా? ఇది కూడా సరిపోతుంది కదా. ఇప్పుడు 2003 కాంచెల్లే ఉన్నదంటాను కదా, అంతేనా? 2016 నుంచి ఉన్నది సార్. 16 కంటే 16 ఉన్నది ఎంత? మొత్తం 2016 నుంచి 2023 సెప్టెంబర్ అక్టోబర్ వరకు మొత్తం అంతా తుడిచిపెట్టేసిండ్రు. 2023 నవంబర్ది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. ఎందుకంటే అది ఎలక్షన్ ఇయర్, నామినేషన్లు ఉపసంహరించుకునే అంటే ఎలక్షన్ మూమెంట్ అది. సో అప్పుడు విన్నదే 4013 ఫోన్ కాల్స్ ఉన్నాయట, జస్ట్ అప్పటిదే. అంటే దానికంటే ముందు ఎన్ని లక్షలు ఉండాలి? దాంతో లెక్కిస్తే దొరుకుతుంది కదా. మేమున్న దాంట్లో దీంతో లెక్క కట్టచ్చు కదా. నెలకు గింత ద్రోహం చేసినోడు, నెలకు గింత దొంగతనం చేసినోడు ఇన్ని సంవత్సరాలకు ఎంత దొంగతనం చేయొచ్చు అని లెక్క కట్టచ్చు కదా అంట. నెలకు వీడు 1,00,000 రూపాయల దొంగతనం చేసిండే, 10 నెలలకి ఎంత దొంగతనం చేస్తాడు? కనీసం 10 లక్షలు అయితే చేస్తాడు కదా. ఈ దొంగతనాలు లెక్క తేలుతుంది కదా అంట. నా వెట్టుకనే లెక్క కడితే అందాక లెక్క పెట్టినా చాలు కదా. వాని లెక్క అయితే నెలదో 2 నెలదో దొరికింది కదా. దాని తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో ఆ లెక్క అయితే దొరుకుతుంది కదా, ఊహించవచ్చు కదా. ఇప్పుడు భూమి బల్లపరుపుగా ఉన్నదా, గుండగా ఉన్నదా? గుండగా ఉన్నది అంటాను కదా. బల్లపరుపుగా ఉన్నదాన్ని ఒక నవుడు అన్నోన్ని ఉరిదీసిండు కదా. అది బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నదని బల్లపరుపుగా ఉన్నదన్నోన్ని ఉరిదీసిండు. ఆయనకి గుండ్రంగా ఉన్నదని ఒప్పుకోక తప్పలేదు కదా. అసలు ఈ నేరం దొరకదా? నేరం ఇప్పుడు నిరూపించాలనుకోనికి కనుక చిత్తశుద్ధి ఉంటే
కరెక్ట్గా ఈ సైంటిఫిక్ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకునే నిపుణులు ఉంటే ఇది దొరకదా? ఇప్పుడు ఎలాంటి పెత్తనం, ఎలాంటి సాంకేతిక నిపుణత మీ దగ్గర కానీ నా దగ్గర కానీ లేని మనం మాట్లాడతానమే ఈ నేరాల గురించి. మరి నేర పరిశోధకులకు కెపాసిటీ లేదా, తెలివి లేదా, లేకపోతే చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి లేకుండా, ధైర్యం లేకుండా మన లాంటి వాళ్ళ ధైర్యం ఇస్తానా కదా? ఈ ధైర్యాన్నైనా తీసుకొని భావి తరాలల్లా మీ తరం గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటే ఇవాళ మానవ జీవితానికి 100 సంవత్సరాల లైఫ్ కావచ్చు, మనిషి జీవితానికి 100 సంవత్సరాలు బతుకుతాడు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం. ఈ 75వ సంవత్సరం తర్వాత వచ్చేదో అంటే 4 భాగాలలో వచ్చేది 4వ భాగం నీతి నిజాయితీగా 3 భాగాలు ఎన్ని పొరపాట్లు చేసినా 4వ భాగంలో దిద్దుకొని బతికే రోజే కదా. ఈ 4వ భాగాన్ని దిద్దుకొని బతికి వీళ్ళు పోతే ఏమైతుంది? మీ తరం ఏదైతున్నదో నీ 4 భాగాలు బతికినోడు లాస్ట్కు వాని జీవి పోయే ముందట ఒక మంచి పని చేసిపోతేంది? మీ పిల్లలన్నా పలానా దిక్కుపోతా అంటే ఈ పురుషార్థుని పిల్లలు ఎరికైనా మొన్నడు దొంగ పిల్లలని పేరెందుకు తెచ్చుకుంటారు? ఆ నిజాయితీని ఒప్పుకుంటే తప్పేమవుతుంది? అచ్చా, మీరు ఒప్పుకోకుంటే నిజాయితీగా బతికేతోళ్ళన్న వారిని దొంగతనాన్నో వాని నేరాన్నో బయటికి తీస్తే ఏమవుతుంది? ఎందుకు మందిని పరిశాన్ చేస్తారు? ఏలికలై పాలకులై ఎన్నాళ్ళు ఉంటారు? జవహర్లాల్ నెహ్రూ ఎన్నాళ్ళు ఉన్నాడు? ఇందిరాగాంధీ ఎన్నాళ్ళు ఉన్నది? ఆమె కడుపులో పుట్టిన ఆమె కొడుకు ఎన్నాళ్ళు ఉన్నాడు? పివి నరసింహారావు గారు ఎన్నాళ్ళు ఉన్నాడు? మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్నాళ్ళు ఉన్నాడు? అందరూ కూడా ఈ భూమి నుంచి శాశ్వతంగా పోయేతోళ్ళే కదా. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి కదా, మరి ఎందుకు గుర్తుంచుకునేటట్టు చేయరు? మీరందరూ కూడా మేము ఓట్లేస్తేనే కదా. మేము కాకపోతే మా తండ్రి కాకపోతే మా తాత కాకపోతే మా ముత్తాతో గావాలే కదా ఓట్లు వేసిన నిరక్షరాస్తులే కదా. గా ఓట్లతోనే కదా మీరు పెత్తనం చేసింది. మా ఓట్లతో పెత్తనం చేసి మా మీద పరిపాలన చేసి మా సొమ్ము సోమందంతో తిని మీరు మిద్దెలల్లా కార్లల్లా తిరిగి మాది అధికారం జీవుదురా అనే అధికారం, ఈ అధికారాన్ని అనుభవించి ఈ అనుభవంలో ఉన్న పొరపాట్లు కూడా తెలుసుకోవాలి కదా. మీ మంచిని పోవుడాలి, మీ చెడ్డను పోవుడాలి, మీ చెడ్డను శిక్షించాలి. ఈ అధికారం ప్రజలకు లేదా? ఎందుకు అప్పచెప్పారు మాకు? ఈ సాంకేతిక నిపుణత్వం ఉన్నది, ఆ నిపుణులు అప్పచెప్పేటువంటి సమాచారం ఉన్నది, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, అధికార గణం ఉన్నది. ఓట్లోడు ఉంటాడు పోతాడు, కానీ అధికార గణం ఎప్పటికుంటుంది కదా. వాళ్ళ చరిత్ర అయితే శాశ్వతంగా ఉండాలి కదా. మరి ఉండేటట్టు చేసుకొని ఈ భూమి మీదకి వెళ్ళిపోయేదానికి ఏంది? ఎందుకు వీళ్ళకి రోగం? ఇది నా భావన, జనరల్ భావన. అంటే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి సార్, ఆ కుటుంబం మొత్తం కూడా ఓన్లీ వాళ్ళ చేతుల్లోనే పరిపాలన నడిచింది. ఇప్పుడు వాళ్ళ బిడ్డది కూడా ఫోన్ ట్యాప్ అయింది అనేది ఇప్పుడు చర్చ. నిజంగా గట్లా వాళ్ళ బిడ్డదే ఫోన్ ట్యాప్ చేసి ఇంటారా సార్? అది జరుగుతుందా? అసలు జరుగుండొచ్చా? అంటే ఒక్కటేమ్మా, కేసీఆర్ ఉద్యమాలకు వచ్చిన రోజు, ఉద్యమం ప్రారంభించాలన్న రోజు ఈ తెలంగాణ పోరాటం అనేది ఇవాళ పుట్టింది కాదమ్మా. అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం ఉన్నది. అంటే కలిసిన నాటి నుంచే మా తెలంగాణ వేరు కావాలని ఉన్నది. చెన్నారెడ్డి ఒకటి చేసిండు అని అంటారు. చెన్నారెడ్డి పోరాటం మొదటి పోరాటం చేసిండు అని అంటారు. చెన్నారెడ్డి నాయకుడమ్మా, చెన్నారెడ్డి ఎంకులాడుకున్నాడు. మా దగ్గర సంగంరెడ్డి సత్యనారాయణ గారు ఉండే, సత్యనారాయణ గారు యాదవ్. రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి అని పాట పాడితే ఆ పాటకు విలువ ఉన్నట్టే కదా. అంటే మర్రి చెన్నారెడ్డి అప్పటి వరకు రాలేదు కదా. అంటే మర్రి చెన్నారెడ్డి కంటే పూర్వం కూడా ఒక శ్రోత ఉన్నాడు, ఒక పాట పాడే కవి ఉన్నాడు, ఒక గాయకుడు ఉన్నాడు. తెలంగాణ బాధను గాయకుని రూపంలో, పాట రూపంలో ఆ బాధను వ్యక్తం చేసేటువంటి ఒక స్లోగన్ ఉన్నదనేది అయితే తెలిసింది కదా. అంటే మర్రి చెన్నారెడ్డి ద్రోహం చేసిండు. ఆయనకు రిజల్ట్ రాగానే ఇందిరాగాంధీకి లొంగిపోయిండు, పోయిండు.
అది అట్లనే ఆ ఉద్యమం అట్లే ఉన్నది కదా. దాని తర్వాత ఆనాడు నక్సల్బరీ ఉద్యమం ఉండే. అవును. నక్సల్బరీ ఉద్యమంలో నక్సల్బరీ ఓటును నమ్మని నక్సల్బరీస్ కూడా సపరేట్ రాష్ట్రం కావాలని తీర్మానం చేశారు. ఆనాడు సాయిబాబా గారిని, స్వర్గీయ సాయిబాబా గారు తీర్మానం చేయించి ఆ తీర్మాన ప్రతి పబ్లిక్ చేసింది. అంటే ఓటును నమ్మనోళ్ళు కూడా ప్రాంత విభజన కావాలని తీర్మానం చేశారు. ఒకే ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో బీజేపీ తీర్మానం చేశారు. మేము చిన్న రాష్ట్రాలకు అనుకూలము అని 4 రాష్ట్రాలను చెయ్యాలనే విషయాన్ని మర్చిపోయి 3 రాష్ట్రాలే చేసి ఆనాడు పలుకుబడి కలిగిన ఆంధ్ర నాయకుడు ఎవరైతున్నారో ఆయన పురుషార్థం వలన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆగింది. దాని తర్వాత వాళ్ళు తీర్మానం చేసిన తీర్మానం అవుతున్నది కదా. కేసీఆర్ గారు కేంద్ర రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఉండేది. ఆయన మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీలో ఉండే. యూత్ కాంగ్రెస్లో ఆయనకుండే పేరు, ప్రతిష్ట, అప్రతిష్ట ఇవన్నీ ఉండే ఆయనకు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిండు. 83లో ఆయన ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మిట్టరం పోలైతే గెలిచిండు. గెలిచి ఆ కాలంలో అయిందా మరో కాలంలో అయిందా ఓ రవాణా శాఖ మంత్రి అయిండు. చంద్రబాబు నాయుడు కాలంలో ఆయనను డిప్యూటీ స్పీకర్ పోస్టుకు దించిండు. ఓదా పెద్దదే కానీ అధికారం లేదు. అధికారం లేకపోతే ఆయన అధికారం ఉంటేనే ఆయన ఉంటాడు, లేకపోతే అధికారంలో ఉండడు. అందుకని చెన్నారెడ్డి మీద ఒక సామెత ఉండే, చెన్నారెడ్డిని బయట ఉంచొద్దు, చెన్నారెడ్డిని లోపల ఉంటే మనకు డేంజర్ కాదు, చెన్నారెడ్డి బయట ఉంటే డేంజర్ అని ఉండే. ఈయనకు అవమానం డేంజర్ అయింది, ఈయన కించపరచుడు ఈయనకు డేంజర్ అయింది. కాబట్టి కించపరిచిన దానికి ఏ వెంకులాడుకొని బదులా తీసుకోవాలనే కసితోటి ఈయన తిరిగిండు. ఆయనకు దొరికింది తెలంగాణ హిస్టరీ అంతా తెచ్చిండు. తెలంగాణ కవుల దగ్గర వేయండు, తెలంగాణ గాయకుల దగ్గర వేయండు, తెలంగాణలో తీర్మానాలు ఏమేం చేసిండు వేయండు. ఇవన్నీ కూడా ఆయన ఓపికతోటి ఇవన్నీ కూడా ఒక దిక్కు పేర్చిండు. అన్నాడు జయశంకర్ గారు ప్రొఫెసర్ ఉండే, లెఫ్టిస్టులను కలిసిండు, రైటిస్టులను కలిసిండు. ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో మందాడి సత్యనారాయణ గారు ఉండే, కోల జనార్దన్ ఉండే, రావు అమరేందర్ రెడ్డి ఉండే. వీళ్ళందరూ బీజేపీకి సంబంధించిన వాళ్ళు. ఈ రాజయ్య యాదవ్ ఉండే, వీడు కూడా బీజేపీకి సంబంధించిన వాడు. ఆనాడు కమ్యూనిస్టులు ఉండ్రి, వినోద్ కుమార్ గారు ఉండ్రి మా వరంగల్లో. అది వరంగల్లోనే లేము, వినోద్ కుమార్ గారు ఉండ్రి, మా జన్ను జగారయ్య గారు ఉండ్రి. ఈ వాళ్ళందరినీ కలిసిండు. లెఫ్ట్ భావజాలం ఉన్నారు, లెఫ్ట్ను విభేదించిన వాళ్ళు బయటకు వచ్చి లెఫ్ట్ను కొనసాగలేకనో, ఆరోగ్య పరిస్థితి సహకరించకనో, లేకపోతే లెఫ్ట్లో కొంత తేడా వచ్చిన వాళ్ళు అసొంటి వాళ్ళను ఇప్పుడు మా అది వరంగల్ ఆయనే ఎవరు మన గాదే ఇన్నారెడ్డి గారు, గాదే ఇన్నారని కలిసిండు. అనేక మందిని కలిసి కూడదీసి దీన్ని ఒక దిక్కేసి ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఉన్నారు, ఎంప్లాయీలు బాధతోటి ఉన్నారు. విద్యార్థి లోకం ఎట్లున్నది అన్నాడు. విద్యార్థి లోకం అలజడైంది, ఏవి ఆలోచన అయింది. రాడికల్ మూమెంట్ తక్కువ ఉండే, రాడికల్ మూమెంట్ తగ్గింది. కానీ వాళ్ళు నారాజ అయి ఉన్నారు. వీళ్ళందరినీ క్రోడీకరించగలిగిండు. దానికైనా కెప్టెన్సీ వహించిండు. కెప్టెన్సీ వహించి దీన్ని ఆటుపోట్ల మధ్య కూడా నడిపిండు. ఆయన ఆర్థికంగా ఏం బలంగా లేకుండే అన్నాడు. నేను 2001లో నేను వచ్చిన మూత తీసేయారు. 2001లో నేను వచ్చినప్పుడు నేను ఆయనను పరిశీలించి చూసిన. ఆరాటం ఉన్నది, అర్ధత ఉన్నది ఆయన దగ్గర. ఆరాటం ఉన్నది, అర్ధత ఉన్నది. జమ కట్టే శక్తివంతుడు, నీతిగానే అవపడ్డాడు. కానీ పేదరికం కూడా కనిపించింది ఆయన దగ్గర. నీతిగానే అవపడ్డాడు కానీ పేదరికం కూడా కనిపించింది. కానీ పట్టుదల ఉన్నది, పట్టుదలతోనే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి పట్టుదలతో ఉన్నది. అట్లా
ఈ తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా పొత్తులతోటి కొంత రిజల్ట్ తోటి కొంత రిజల్ట్ తోటి ఆనాడు ఆ సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశంతో పొత్తు కలిసిండు, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు కలిసిండు, రిజల్ట్ ఓరియంటేషన్ పార్టీలు అన్నీ పొత్తు కలిపి ఉద్యమం అయితే నడిపిండమ్మా. కానీ ఆనాడు ఆయన నినాదం ఉండే, నేను మియా బీవి, తెలంగాణ సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే, నా కుటుంబం ఇన్వాల్వ్మెంట్ కాదు. అవును. ఈ చెప్పినాక వచ్చిన కుటుంబంతో నచ్చిన సిక్కులు, వచ్చిన కుటుంబంతో నచ్చిన సిక్కులు, ఈ వచ్చిన కుటుంబం వట్టి ఉండాలి, దరిద్రంతో బతికిన వాళ్ళు కాబట్టి లక్ష్మి కోసం ఎంకులాడుకున్నారు. ఆ లక్ష్మికి అడ్డదారులు దొక్కిండ్రు, తొక్కరి రేవు లేదు. మహిళామూర్తులను రెండు చేతులు జోడించి దండం పెట్టేటువంటి మూర్తులను చీకొట్టేటువంటి పనులు కూడా ఆమె బిడ్డ చేసింది. వీళ్ళకేం పాడుబుద్ధి పెట్టింది, ఎవడేం చేస్తాడు అనేటువంటి ఆలోచన బయలుదేరింది. ఎవడేం ఆలోచన చేస్తాడు, సాటికి ఎవడు దాచుకుంటాడు, నేటికి ఎవడు దాచుకుంటాడు, మా గురించి ఏమనుకుంటాడనే పాడుబుద్ధి పెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసిండు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరం చేయాలనే బుద్ధి ఉన్నోనికి, ఎవరైనా నేరం చేస్తానేమో తను కూడా నేరం చేస్తాడేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే నేరానికి ఎంత సూనము, అపరిపక్వత, ఎంత చెడ్డ వాల్యూస్ ఉంటాయంటే నేరంలో మనోని కూడా సహించడు వీడు. నేరంలో మనోని కూడా సహించడు, ఇదేమీ ఉండదమ్మా. నేను ఒక విషయం చెప్తున్నా, దీనికి మీ టైం ఏమున్నదో ఏం కథ తెలియదు, చిన్నగా 1-2 నిమిషాలు చెప్తా. కొంతమంది దొంగలు బయలుదేరినట అనుకున్నారట ఒకసారి, అరే ఏడ దోసినా ఏం లేదు, హైదరాబాద్కు పోవాలి, హైదరాబాద్ దోయాలి, కరీంనగర్ ఒకడు, మెదకోడు ఒకడు, నల్గొండ ఒకడు, వాడు వీడందరూ కలిసి చేసాం. హైదరాబాద్లోనైతే ఇక తనివి తీర పైసలు ఉంటాయి రా భయ్, భూముల పైసలు, జాగల పైసలు, ఇవ్వడి బ్రహ్మాండంగా సంపాదించవచ్చు అని అంత మూట కట్టుకొని బయలుదేరిపోతాను. నలుగురు దొంగతనం అందరు కలిసి చేసాం. ఇదే మెదక్ బాటంబడి పోతాను, ఇక్కడ మన కేసీఆర్ ఫామ్ హౌస్ ముందట నుంచి పోతాను. అక్కడ వెనక ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకు, అరే నలుగురు ఎందుకు ఒక్కరిని చావగొడదాం, ఈ బక్కుని చావగొడదాం రా, ఈ బక్కుని చావగొడదాం, మనం 3 బాల్ పెట్టుకోవచ్చు. ఆలోచన వచ్చింది, ఆలోచన రాగానే మనం చంపి మనం ఉసుకల పాత్ర పెట్టాం. రియాయ్ పరాగత్ మనం 3 మంచుకున్నాం. నువ్వు పోయి కేసీఆర్ ఫామ్ హౌస్లో నువ్వు పనిచేసినావు కదరా, ఇదివరకు నువ్వు మందు కొట్టపోయినావు కదా, నీ భార్య అలానే పనిచేస్తాను కదా, నువ్వు ఆడికి పోయి అన్నం పట్టుకరా ఎట్లా చేసి 3 కలిసి అన్నం తిని ఈ ఉన్న సొమ్మంతా పంచుకొని ఇవన్నీ జాగ్రత్త పడిపోదాం అని అనుకున్నారట. పోయి వాడు పరిచయం ఉన్నాడు, పోయి అలా వచ్చిండు, ఎత్నో తిరగదు వచ్చిండు, సర్ది పట్టుకున్నాడు. వాడు ఆన్నే తిన్నాడు, వీళ్ళకు 3 సర్ది పట్టుకున్నాడు. 3 సర్ది పట్టుకొని తదిమా 3 కదా, ఇద్దరి సర్ది పట్టుకున్నాడు. వాడు ఒక్కడు తిన్నాడు, బయలుదేరినాక వీళ్ళిద్దరూ ఆడి బోంగనే, అరే ఇక మాకు బాయిలో దిగచ్చేటట్లేదురా, ఎందుకంటే నువ్వైతే బాయిలో బక్కకున్నావు, దిగుతావు, ఎక్కుతావు, మేము వడిగా పాడైనాం, మళ్ళీ మాకు ఇదంతా ఆగం ఉన్నావురా, నువ్వు బాయిలో దిగు అన్నట్లు. బాయిలో దిగి వాయు రాయి తీసింది, వాళ్ళు చంపారు. ఎందుకంటే మనం 2 బాళ్ళు పెట్టుకుందామని వీళ్ళు పరాగత కూర్చొని మంచిగా అన్నం తింటారు. అన్నం తిని వీళ్ళు చచ్చారు. ఎటు వచ్చిండ్రు, నేను ఒక్కనే తినాలి దాన్ని, ఆ సొమ్మంతా నేను ఒక్కనే తినాలని వాడు మందు కలుపుకొచ్చింది. అంటే పాపో సొమ్ము గట్టు ఉంటుందమ్మా, పాపో సొమ్ము ఎవరిని బతకనేది కాక బతకనేది, అది బిడ్డ అయినా, కొడుకైనా, కూతురైనా, చెల్లైనా, తమ్ముడైనా, ఎవరినైనా చంపాలనిపిస్తుంది, చంపుతారు. ఎందుకంటే పేద ప్రజానీకం సొమ్ము, పేద ప్రజల సొమ్ము కదా, రక్తం. అదే జరుగుతుందా సార్ ఇప్పుడు? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. గది మాత్రమే, నేను చెప్పింది మాత్రమే. ఇది ఎవ్వరిని నిమ్మలకుండానియదు. కేసీఆర్కి అస్వస్థత ఎందుకు?
బంగారం వస్తుంటే ఇల్లు కట్టుకున్నాక కేసీఆర్ ఇక్కడ నుంచి పోయి ఫామ్ హౌస్లో ఉండేందుకు, భార్య ఒక కాడ, ఆయన ఒక కాడ, ఆయన బిడ్డ సెంట్రల్ జైల్లో ఉండేందుకు, ఆయన కొడుకు మీద గన్ని నేరాలు ఎందుకు, గని చేసిండా చేయలేదా వేరు కానీ అని నేరాలు ఎందుకు వచ్చినట్టు? నీ పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరి మీద రావాలి కదా, మీ మీద ఎందుకు వస్తాను? ఎవడు నేరం చేస్తే వాని మీద రావాలి కదా, మరి అందరి మీద ఎందుకు వస్తలేవు, మీ మీద ఎందుకు వస్తాను? అది ఎవరు చేస్తాను? మీరన్నా చేస్తాను, ఇంకెవరన్నా చేస్తాను కదా. అసలు మీరెందుకు ఓడిపోయాను? మీరెందుకు ఓడిపోయాను? ఓనాడు మీ దగ్గర పైసలుండి గెలవలేదే, మీకు ఆయువైన కారే లేదే, అయినా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చేదంటే నువ్వు లేవే, తెలంగాణ వచ్చేనాడు నువ్వులు కూడా లేవు కదా. కేసీఆర్ గారు, మీరు నేను ఇద్దరం ఒకటే రూములు ఉన్నాం కదా. సుష్మా స్వరాజ్ కదా లొల్లి పెట్టింది అక్కడ. నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట ధర్నా చేస్తా అని సుష్మా స్వరాజ్ కదా లొల్లి పెట్టింది. నా పార్టీలో నా మీద పొగబాంబులు ఎత్తాను సుమా, మీరు సమర్థిస్తానంటే నేను బిల్లు పెడతానని సోనియా గాంధీ అన్నది కదా. అన్నా నువ్వు పోరాదే, చర్చ జరుగుతుందని నేనన్నా కదా నీతోటి. అంటే నేను ఒక్క పోసి కానీ నేను పోతే ఊదు కాలేదు పీరు లేవదని అన్నావా అని లేదా? చెప్పు, ప్రమాణం చేసి చెప్పు. నేను చెప్తా ప్రమాణం చేసి, నువ్వు చెప్తావా ప్రమాణం చేసి? మళ్ళా రాజ్యసభ నాడు మన రాజ్యసభలో మన బలం లేదు కదా. రాజ్యసభ బిల్లు అరుణ్ జైట్లీ దగ్గరికి ఎవరు వీళ్ళు? విద్యాసాగర్ రావు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ గవర్నర్ గారు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు పోయింది కదా. ఇప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్, అప్పుడు పార్టీకి ప్రెసిడెంట్, ఆయనతో లొల్లి పెట్టుకున్నాడు విద్యాసాగర్ రావు కదా. మనం ఉంటివా ఆడ? మనం ఉన్నావా? నువ్వు అరుణ్ జైట్లీ దగ్గర కూడా బలివిటికి వచ్చినావు కదా. నువ్వు వినోద్ సారు బదిలాడితే నువ్వు కేకే మీరందరూ వస్తే మీ ముందంటే అరుణ్ జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి బిల్లు మీరు ఏది ఫైనాన్స్ బిల్లు మీద మీరు చర్చిస్తే పార్లమెంటులో ఆమోదమైన తీర్మానం, తెలంగాణ తీర్మానం వచ్చింది. మీరు కనుక ఆర్థిక బిల్లు మీద చర్చ చేస్తే ఈ చర్చ కోసమే టైం అయిపోతుంది, ఈ బిల్లు మూలకు పడుతుందని అంటే నువ్వు ఆశ నిరాశ చాలించుకున్నావు కదా, ఇది అయ్యేది కాదు పోయేది కాదని. నేను అక్కడనే ప్రత్యక్ష సాక్షిని కదా నీతో పాటు. విద్యాసాగర్ రావు లేకపోతే మనకు తెలంగాణ వచ్చినా? ఇవన్నీ చెప్పొద్దా? నేనే కర్త కర్మ క్రియ, నేనే తెలంగాణ తెచ్చిన, నువ్వు తెలంగాణ తెచ్చినావు, నీ బిడ్డ నేను గాంధీని చేస్తుంది, నీ బిడ్డ నుంచి గాంధీని చేస్తుంది, ఇంకేడన్నా అది గాంధీ అని. ఆనాటి గాంధీ స్వయం ప్రకటిత గాంధీ, ఆనాటి గాంధీ మహాత్మ అనేది స్వయం ప్రకటితం. ఆజాద్ హిందూ ఫోర్స్ని ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ ఎక్కడ వేయండు? ఉరికొయ్యకు వేలాడిన భగత్ సింగ్ ఎక్కడ వేయండు? రాజ్గురు ఎక్కడ వేయండు? సుఖదేవ్ ఎక్కడ వేయండు? ఆయన ఎక్కడ? ఆయన ఏం చేసిండు? ఒక్కోటి రాని నెహ్రూను ప్రధానమంత్రి చేసిండే ఆ పురుషాత్తుడు. ఆయన మహాత్మా గాంధీ, ఆయన మన మహాత్మా గాంధీ. కోటు తోడుకున్నా వాని మాట నడుతుంది, అంబేద్కర్ మాట నడుతుంది. నేను కోటు ఇటు చేస్తానన్నా నాది నడుతుందేమో అని అనుకొని కోటు ఇటు చేతివి, అంగిటి చేతివి, మందిలో వెళ్తివి, అంబేద్కర్ని ఆగం పట్టిత్రి. అంబేద్కర్ విగ్రహాలు ఉంటానే అయ్యాలా దేశంలో? నీ విగ్రహాలు ఉంటానే. గాంధీ విగ్రహం ఏది? కొత్తగా పెట్టినోడు ఎవడు ఉన్నాడా? ఇందిరాగాంధీ విగ్రహం పెట్టినోడు ఉన్నాడా? అదే అంబేద్కర్ విగ్రహం మూల పోతుందే. దానికి కారణం ఏంది? ఈ మూర్ఖు అనుకోవాలి. అంబేద్కర్ ఏ పదవులు లేకున్నా అంబేద్కర్ యొక్క నిజాయితీ ఊరూర దాటుతుంది. అలా గాంధీ వేయండు, నెహ్రూ వేయండు, ఇందిరా గాంధీ వేయింది, అందరు గాంధీలు వేయి, అంబేద్కర్ నిలబడతాడు. ఎన్నడైనా నిజాయితీ నిలబడుతుంది. దానికోసం ఆలోచించారు. తెలంగాణ సమాజం అనుకోవాలి కదా సార్. నిజంగా మీరన్నట్టుగా బిడ్డ ఎట్లా అంటది? తెలంగాణ సమాజం నుండి గాంధీ అనాలి. నిన్ను అందరూ కావచ్చు, నిజమైన నీ కృషి ఎంతున్నదో నీకెరక, దగ్గరున్న మాకెరక. మనం 5 జైలుకి పోయినాం కదా,
5 రోజులు తెలియని రహస్యం ఏమైనా ఉంటుందా? మాకెరక మీకెరక. కానీ మనకంటే ముందు 1200 మంది ప్రాణం తీసుకున్నారే, 360 మంది ప్రాణం తీసుకున్నారే. అందులో ఎవరు నీ పాలే ఉన్నాడా? మన పార్టీ వాడు ఉన్నాడా? టీఆర్ఎస్ పార్టీ వాడు ఉన్నాడా అన్నాడు. సచిన వాళ్ళ మన పార్టీ వాళ్ళు ఎంతమంది, పేదోళ్ళు ఎంతమంది? శ్రీకాంతాచారి మనోడా? శ్రీకాంతాచారి మనోడా? జయశంకర్ గారు ఏడున్నాడు? ఏ పదవి అనుభవించండి? ఏడున్నాడు ఆయన? న్యాయ నరసన్న మాతో పాటు జైలుకి వచ్చిండు. అవమాన భారంతో కుంగిపోయి చచ్చిపోయిండే. అవును. ఇవన్నీ చరిత్ర, ఇవన్నీ లెక్కేసుకోరా. నీ కొడుకు చుట్టూ, నీ బిడ్డ చుట్టూ దిక్కు వెళ్ళ తిప్పుడు ఏంటంటే మీడియా తిప్పుడు, మాటోళ్ళు ఓరుడు. ఈ దుర్గతి ఇది. అంటే అట్లా కాదు సార్. ఇప్పుడు కవిత గారేమో తెలంగాణ జాగృతి అనుకుంటూ ఇవి 2 కళ్ళు అంటున్నది. ఒకటేమో బీఆర్ఎస్ అయితే, ఇంకొకటేమో తెలంగాణ జాగృతి, ఇంకో కళ్ళు అంటోంది. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎటుకుతుంది, ఈడిది ఇన్నే తిరుగుతుంది. మీరు పోతుంది అనుకుంటాను, ఎక్కడికి పోతలేదు, ఏడికి తిరుగుతలేదు. అసలు తెలంగాణ జాగృతి అంటే ఏంటిది? ఆనాడు స్టూడెంట్ వింగ్ ఉండే, రైతు వింగ్ ఉండే, బీసీ వింగ్ ఉండే, రిటైర్డ్ ఆఫీసర్స్ వింగ్ ఉండే, ఆఫీసర్స్ వింగ్ ఉండే, ఉద్యోగస్తుల వింగ్ ఉండే. ఆ వింగులో ఇది ఒకటి జాగృతి వింగు. జాగృతికి మీరు ఏంటిది ఎట్టపట్టేదారులు? అది బహుజనుల బతుకమ్మ. విమలక్క నేషనలిస్ట్ విమలక్క దీన్ని రాష్ట్రం అంతటా, తెలంగాణ రాష్ట్రం అంతటా దీన్ని వ్యాప్తి చెందాలని తెలంగాణ కంకణం కట్టుకున్నది విమలక్క. మాలాంటి పిచ్చోళ్ళం, తెలంగాణ పిచ్చోళ్ళం, నువ్వు బతుకమ్మ పట్టుకునే అది బతుకమ్మ అని మేము తిరిగింది. మాది తప్పు, మాది బుద్ధి ఎక్కువ. చెంపలేసుకుంటాను మేము ముందట, చేతులు జోడించి దండం పెడతాను తెలంగాణ సమాజానికి. ఇది బహుజనుల బతుకమ్మ, ఇది ఎల్మల బతుకమ్మ కాదు. ఇది బహుజనుల బతుకమ్మ, దొరల బతుకమ్మ కాదు. సాకుల బతుకమ్మ, షారుల బతుకమ్మ, మంగళోని బతుకమ్మ, మాదిగోని బతుకమ్మ. ఆనాడు క్రిస్టియన్ల కలవకముందు మాదిగోళ్ళది బతుకమ్మ, గొల్లోళ్ళది బతుకమ్మ, సబ్బండ జాతిది బతుకమ్మ. నువ్వు మీ అమ్మమ్మ ఇంటి ఆడినావు బతుకమ్మ? మీ అమ్మ ఆడిందా? మీ అమ్మగారింటి పోయినావు బతుకమ్మకు? అట్లా పోతే లెక్క. ఇప్పుడు నా భార్య మా అత్తగారింటి పోయి బతుకమ్మ ఆడింది, మా చెల్లె మా ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడింది. సంప్రదాయంగా సార్, జనరల్లీ అదే జరుగుతుంది. మీ ఇంట్లో సాంప్రదాయం ఉన్నదా చెప్పు? నువ్వు ఎట్లా తెలంగాణ వారసురాలు? నీకో పాత్ర కావాలి, పాడై నీకో పాత్ర కావాలి, ఆ పాత్ర కోసం వచ్చినావు తప్ప మీకు ఎక్కడ బతుకమ్మకు జాగృతికి ఎక్కడిది? అల్లా ఆనాడు ఉన్నది. నీ జాగృతి ఇవ్వాలి, ఎక్కడ వెలుగుతుంది, ఎక్కడ మలుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది, అది నీ జాగృతి. నీ ఇంట్లో పంచాయతీని దాన్ని పబ్లిక్ పంచాయతీ చేస్తే ఏమంటుంది? ఏంది సార్ ఇంట్లో పంచాయతీ ఏంది? ఇంట్లో పంచాయతీ ఏం లేదు. నాకు తెలిసిన సోర్స్ చెప్పనా, నిజం నాకు తెలిసింది చెప్పనా? కుల్లా చెప్తారు సార్. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు? పెద్ద మనిషి మనవని పేరు మీద ఉన్న కోడల పేరు మీద ఆస్తి రాసిండు. ఆస్తి రాస్తే ఉత్తరం రాసింది వాళ్ళ అమ్మ దగ్గర. ఇది నేను వచ్చే వరకునే అమెరికా పోతానమ్మా, ఇది నాది కూడా ఏమైనా ఉన్నదో లేదో తెలుసాలే, నాకు కూడా ఇవ్వాలి కదా వాటా అని ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే సాంకేతిక పరిజ్ఞానం బాగా డెవలప్ అయింది కదా, అమెరికా వీధి నా ఉత్తరం గురించి ఏమైతుంది, ఏం పోతుంది అని తెలుసుకుని మొదలు పెడితే అది యువతలకు వెళ్ళలే. వెళ్ళలే ఆయన పట్టించుకోడు, బొడ్డోడు ఆయన, ఏది పట్టించుకోడు. ఆయనకు మనసులో రాకపోతే పట్టించుకున్నట్టే పట్టించుకోడు. ఈయన ఢిల్లీ వేయండి, ఆయన జైలు ఉన్నప్పుడు ఢిల్లీ వేయండి. ఎందుకు పోలే సార్? అది కూడా ఒక చర్చ. తండ్రి అయి ఉండి కూతుర్ని కూడా కలవడానికి పోలేడు, ఏంది ఇది అని. ఎందుకు? ఇజ్జత్ పోలే ఆయన. ఈ పోరికి ఇటువంటి పని చేస్తుందని నా ఇజ్జత్ తీసా, నేను పరువు బాయానని ఆ ఇజ్జత్ పోలే. అంతే, ఏముంటుంది దాంట్లో? కన్నపిల్లలైతే నువ్వు తప్పు చేసి, కన్నపిల్లలు అంటే ఆయన సమాజంలో పెద్దోడు కలే. సామాన్యుడు అయితే కన్నపిల్లలు అయితే ఓ అని ఊరుతాడు వీడు. ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినా ఏదో చిన్న పొరపాటు చేసిండు. ఇప్పుడు మా ఇంట్లో పొలగాడు ఉంటాడు, వాడు ఏదో దొంగతనం చేసినాడు, శీతల్లా కూడా పొలగాడు మా ఇంట్లో ఉంటాడు. వాడిని పట్టుకపోతే ఒర్రుడు కాదు, వీళ్ళు సామాన్యుడు, వాడు ఒరుతాడు. సామాన్యుడు కాబట్టి బోని ఉరుతాడు, ఎదురైన కాలు మొక్కుతాడు. కానీ కేసీఆర్ ఏం చేయాలి? ఆయన గండడు తెలంగాణ తట్టి లేపి దాని ఉద్యమాన్ని
ఉవ్వెత్తున లేపి దాన్ని వంట వార్పులు ఇవన్నీ ఎవరింట్లో వానికి అన్నం వండుకోకుండా పక్క విన వండకుండా ఆగం చేసిన మనిషి, ఓ 10 ఏళ్ళు పరిపాలించిన మనిషి. ఆయన పరువును తీసి బజార్లో మారెత్తిరి. మళ్ళల్లా సారా లిక్కర్ స్కామ్. ఆ స్కామ్ ఏదైనా మంచి స్కామ్ అయితే పోవు కావచ్చు, స్కామ్లలో మంచి స్కామ్ ఉంటుంది ఉంటుంది కదా, ఓ లెక్కగా వచ్చే స్కామ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆడవాళ్ళు చేయాల్సిన స్కామ్ అమ్మ. నేను ఇంత బంద్ అవుతామ్మా, రోజు నేను కూడా 2 పెద్దల బంద్ అవుతా. నా భార్య దగ్గర కూడా దొంగతనంగా తాలు పెట్టుకొని తాగుతాను. ఏమో ఇష్టం ఉండదో పెళ్లి చేసుకున్న కాంచికి ఇదే తిరుగుడా దిక్కు వెళ్ళది. 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ కనుక కేసీఆర్తోనే ఉంటుంది. పిల్లలకి ఏమైనా ఇంత సంపాదన మంచో చెడ్డో చేసేటువంటి వయసు నాశనం అయిపోయాయి. అయినా కీర్తి రాదా, పేరు రాదా, మళ్ళీ ఆగమ శివరాత్రినే ఈ అలవాటు తప్పదా. అయినా సప్పుడు దొంగ బతుక తాగుతాం. ఈ ముడగొడికి ఏమైనా తింటాడు కావచ్చు అని బుచ్చపోనికి వేసినట్టు వేస్తుందమ్మ. బుచ్చపోనికి అది ఇట్లా వారేసినట్టు ఇట్లా నొక్కిపోతుంది. అంటే స్త్రీ జాతి మగవాడు తాగి తందానంలో ఆడాలని ఉండదు కదా. అటువంటి స్త్రీ జాతులనే పుట్టినావు కదా నువ్వు. స్త్రీ జాతుల పుట్టి అటువంటి పని నువ్వు చేసినవా చేయలేదా కానీ ఆ నేరం నీ ఇది రావచ్చునా, నువ్వు తిహారీ జైల్లో ఉండొచ్చునా. తెలంగాణకు మొదటి ఛాంపియన్ నువ్వే కదా. తెలంగాణలో ఒక స్త్రీమూర్తి ఇటువంటి పని చేసి గన్ని రోజులు జైలు ఉన్నదా. ఇక కేసీఆర్కు కడుపులో మంట ఉండకపోతే ఏముంటుంది, బాధ ఉండకపోతే ఏముంటుంది. ఈ నగ్న సత్యాలమ్మ నిజం. ఏ సామాన్యునికైనా అదే బాధ ఉంటుంది, పెద్దోనికైనా అదే బాధ. కాదు సార్, ఇప్పుడు ఆస్తుల పంచాయతీ అనుకోలే ఎవ్వరు కూడా, పదవుల పంచాయతీ అనుకున్నారు. ఇప్పుడు పదవులు ఏముండేపటికే, పదవులు ఏమున్నాయి ఇప్పుడు, ఆస్తులే. పదవులు మీకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇవి వచ్చే కాడికి వచ్చినాయి. ఇక మీరు ఆ పదవి జోలికి రారు, ప్రజలు రానియరు. మొన్న మీరు పైసలు లేకనా మీరు ఓడిపోయింది, పైసలు ఉన్నాకనే కదా ఓడిపోయింది. పైసలు లేని నాడు గెలిచింది, పైసలు ఉన్నాక ఓడిపోయింది. అంటే ఇక పదవులు ఇంకా వస్తాయా మీకు? ఈ రేవంత్ రెడ్డి గెలిచిండా, మీరు ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గెలవలే, మీరు ఓడిపోయింది. అన్నీ కానీ పురుషాతుడి కుటుంబం రావద్దంటే మీరు ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గెలవలే. రేవంత్ రెడ్డికి ప్రజాబలం లేనోడు. ఆయన ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి ఏమైతే అక్కర ఉన్నదో ఆ అక్కరను సమకూర్చి ఆయన ముఖ్యమంత్రి అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం కాలే. ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయిండే నావతగా ధోతి కట్టుకుంటాడు. ఆయన ధోతి చేతులున్నది, ఆయనకు ధోతి మాత్రమే చేతులున్నది. అంతకంటే ఏం కాలే. ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఒక దళితుని ముఖ్యమంత్రి చేసిన పేరున్నచ్చు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళకేం రోగం కంటే వాళ్ళ అక్కర దీని వాళ్ళకి అక్కర ఆదుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి చేసి అక్కర అయిపోయింది. ఇప్పటికైనా ఏమన్నా ఇంకో కొత్త ముఖ్యమంత్రిని, ఓ ఛాంపియన్ ముఖ్యమంత్రిని చేస్తే సరే. వాళ్ళు ఇవాళ వచ్చేది లేదు, పొయ్యనావే. ఆల్ ఇండియాలో వాళ్ళు కొవ్వొత్తు కరిగినట్టు కరుగుతాను. ఇక వాళ్ళు రాసికి వచ్చేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాదు, నెక్స్ట్ బీజేపీ వస్తుందా సార్? బీజేపీ అంటే ఆల్ ఇండియాలో మీరు చూస్తే తెలుస్తాను కదా. ఆల్ ఇండియాలో దాని యొక్క ప్రభావం ఎంత బాగున్నదో తెలుస్తాను. దేశ రాజకీయాలలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారి ఒక బీసీ ముఖ్యమంత్రి, మొదటిసారి, రెండోసారి, మూడోసారి బీసీ ప్రధానమంత్రి అయింది. వాళ్ళు బీసీ కులగణన, జనగణన, బీసీ కులగణన కూడా చేసే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళు చేయబోతున్నారు. వాళ్ళు ఇవాళ మధ్యప్రదేశ్ సువిశాలమైన మధ్యప్రదేశ్కు ఒక యాదవ్ను ముఖ్యమంత్రి చేసిన ఒక బీసీ కులస్తుంది. జాట్స్ ఉండే రెడ్లు రావులు మన దగ్గర ఎట్టయితే పరిపాలించిన జాట్స్ పరిపాలించే కాడ ఒక సామాన్యుని బీసీని ముఖ్యమంత్రి చేసిండు. ఒక అస్సాంలో ఎస్టీ ముఖ్యమంత్రిని చేసిండు. ఒరిస్సా అనుకుంటా. ఒరిస్సాలో బీసీ సామాజిక వర్గాన్ని, ఎస్టీ సామాజిక వర్గాన్ని రావులు పరిపాలించిన ఎస్టీ సామాజిక వర్గాన్ని చేసిండు. ఉత్తరప్రదేశ్ నేరాలకు నిలయమైనటువంటి కాడ ఒక సన్యాసి ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఆయనే కదా ప్రధానమంత్రి. అవకాశం కనిపిస్తుంది.
అనిపిస్తుంది కనిపిస్తుంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభావాన్ని అంత తక్కువ అంచనా వీల్లేదు కదా. రాహుల్ గాంధీ ముసలాయన, యంగా, బ్రహ్మచార, వివాహితుడా, పెళ్లి చేసుకుంటాడా, చేసుకోడా, అస్పష్టత. ఈ దేశంలో వాళ్ళ పార్టీ ఓ తీరు మాట్లాడుతుంది, ఇతర దేశాలకు పోతే వాళ్ళ పార్టీ ఓ తీరుగా మాట్లాడుతుంది. స్పష్టత ఉన్నది ఆ పార్టీకి. ఆయన కాశ్మీర్ విషయంలో ద్వంద్వ వైఖరి మాట్లాడతాడు. 370 ఆర్టికల్ను రద్దు చేస్తే మళ్ళీ మేము అత్తే పునరుద్ధరిస్తాం అంటాడు. చైనా నుంచి సైన్యం వచ్చి మా సైన్యాన్ని కొట్టిపారేస్తానంటాడు. ఆపరేషన్ సింధూర్ మీద అనేక అపోహలు మాట్లాడతారు. ఆత్మస్థైర్యాన్ని, మిలిటరీని దెబ్బతీసే తీరుగా మాట్లాడతారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మరి యుద్ధం ఆగింది అనేది ఆయన స్ట్రైట్ క్వశ్చన్ సార్. చాలా మంది మాట్లాడినరు కూడా దాని గురించి. అట్లెట్లా ఆపినరు, ఎవరికి చెప్పి ఆపినరు, యుద్ధం చేయబోతున్నామని చెప్పిండ్రు, మరి ఆపుతున్నామని కూడా చెప్పాలి కదా అనేది వాళ్ళ పాయింట్స్. యుద్ధం చేయబోతామని చెప్పాలి. దట్స్ వాట్. ఏ నేరస్తులైతే, ఏ ఉగ్రవాదులైతే ఇవాళ అమాయకులైన జనాలను చంపినలో ఆ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. ఆ ఉగ్రవాదుల మీద వెంటనే చర్య తీసుకున్నాడు. అది నిమిషాలలో ఆ పని అయిపోయింది. ఇంకా ఎక్కువ చేసిండ్రు, ఎందుకు చేయలేదు, వారిని ఇంకా చేయలేదు. శ్రీనగర్ కనుక అవకాశం ఉండే మన మిలిటరీ పోయింది. శ్రీనగర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 13,000 మంది సైనికులు, మన సైనికులు వాళ్ళ జైల్లో ఉండగా శ్రీనగర్ నుంచి వాపసు వచ్చింది. 90,000 మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్ విభజనప్పుడు దొరికినప్పుడు 13,000 మంది వాళ్ళ జైళ్ళలో ఉండగా విడిచిపెట్టింది. లాహోర్ కనుక పోయిన మన సైన్యం కార్గిల్ను ఇడిపించుకోలేకపోయింది. కార్గిల్ ఇగో ఈ గెట్టు మా దానిక ఈ గెట్టు ఉన్నది, వాళ్ళని ఏం తబ్బడుతలేరు. యుద్ధం చేస్తామని ఎందుకు చేయాలి? యుద్ధం చేస్తే జరిగే నష్టం అక్కడ సరిహద్దు జిల్లాల, సరిహద్దు రాష్ట్రాలలో ఏవైతుంటాయో వాళ్ళకు దెబ్బ తాకుతుంది. మనకెక్కడ ఉంటుంది దెబ్బ? మన మక్బల్ తివాసి మీద మన ఏసీ రూమ్లలో ఉండేతోడు సచిన్ టెండూల్కర్ గిట్లా బ్యాటింగ్ చేస్తే మనకు 6 అయ్యేది ఉండే, మనం గెలిచేటోళ్ళే ఉండే అని చెప్తాం మనం సలహాలు ఇక్కడ నుంచి. ఎక్కడ? ఏసీ రూమ్ల నుండి టీవీ చూసుకుంటారు. వీళ్ళ ముచ్చట్లు ప్రజావాణి అమ్మ, వీళ్ళ ముచ్చట్లు ప్రజావాణి. యుద్ధం నడితే ఏమవుతుంది, నడవకుంటే ఏమవుతుంది ఆలోచించుకోవాలి. ఆలోచించుకోడు విజ్ఞుని లక్షణం. ఎట్లనే చేయనుండే అనుకుంది బయట మాట. కష్టపడేది లేదు, కష్టపడి కన్నది లేదు, ఓ పురుటి స్థానములు వడికినట్టు లేదు. వాళ్ళకు తెలుస్తుంది కష్టం, మీకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. కాదు, ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఏంది సార్? నిజంగానే బీజేపీ అంత స్ట్రాంగ్ ఉందా? ఏమో బాగా కొట్లాడుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడానికే సరిపోతుంది, ఇట్లా రకరకాలు ఉన్నది సార్ చర్చ. మరి ఒకటే అమ్మా సార్, వాతావరణం రాజ్యం చేతికొత్తది అన్నప్పుడు ఉండే విభేదం ఉన్నది. రాజ్యం చేతికొత్తదన్న సమయంలో ఉండేటువంటి విభేదం ఉన్నది. 8 అసెంబ్లీ స్థానాలు గెలిచిన రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినాయి. 8 పార్లమెంట్ స్థానాలు అంటే 8 ఏళ్ళు 56 ఇట్లా పానం ఉన్నట్టు. 56 అసెంబ్లీ స్థానాలలో పానం ఉన్నట్టు. ఇంకో 5-10 స్థానాలలో కూడా మెజారిటీ ఉంటుంది. కాబట్టి ఇవాళ 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ యువకుడు, ఆనాడు మేము ఉద్యమ సమయంలో తిరిగినప్పుడు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు మా దాంట్లో ఉండే, ఏది టీఆర్ఎస్లో. ఇవాళ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు. మొన్న 25 సంవత్సరాల వార్షికోత్సవం చేసింది కదా, అని లెవెల్ లేడు. ఆనాడు 18 ఏళ్ళోడు ఇవాళ 35 నుంచి 40 ఏళ్ళకి వచ్చిండు. ఆనాడు 35 ఏళ్ళు ఉన్నాడు 50 నుంచి 60-70 ఏళ్ళకి వచ్చిండు. అనేక మంది అసూలు భాషలు, ఒకని కాలుకుంటే అయింది, ఒకని కన్ను పోయింది, ఒకని పెళ్ళాన్ని చచ్చిపోయింది, ఇంకోనికి బిడ్డ పెళ్లికి ఎదిగింది, పెళ్లి చేయలేకపోతాడు, ఒకటి ఇడిచిపెట్టిండు, బిడ్డని ఇడిచిపెడితే దాని సావు బతుకులలో ఉన్నది. ఇవన్నీ కష్టాలు అనుభవించే అటువంటి జనాలందరూ ఉన్నారు.
ఇవాళ 18 ఏళ్ళ యువకులు 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ ఉన్నోళ్ళు డైరెక్ట్ మోడీ కనెక్షన్కి వెళ్ళిపోయింది. కాబట్టి 18 ఏళ్ళు ఇవాళ ఎన్ని సీట్లు పార్లమెంట్ సీట్లు కలిసినాయంటే ఖచ్చితంగా ప్రాణం ఉన్నట్టే. ఇవాళ 12 రాష్ట్రాలకు జాతీయ పార్టీది, ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ అయితే వాడు కాకపోతే వాని కొడుకే కదా, వాని కొడుకు కాకపోతే మనవాడు, అంతే కదా. ఇది అట్లా కాదు కదా. ఇది ఒక జెండాను ఆధారం చేసుకొని, ధ్వజమే మనకు ప్రముఖం అనేటువంటి ఆధారం చేసుకొని ఒక నిష్ఠతో బతికే పార్టీ. ఆ నిష్ఠ మీద నిందలేసుడు ఎందుకు? వాళ్ళదేందో వాళ్ళు చదువుకుంటారు, కరెక్ట్గా చేస్తారు, కరెక్ట్గా చేసినాడు వింటారు. సైనికుల బతుగా, వీర సైనికుల బతుగా వినేది బీజేపీ పార్టీ. మామూలుగా జనరల్ పబ్లిక్ ఏం మాట్లాడుతుంటారు అంటే సార్, ఏ పార్టీ చూసినా ఏం ఘనకార్యం ఉన్నది, అందరే ఉన్నారు, అందరు అట్లే ఉన్నారు, ఇంకో ఆల్టర్నేట్ పార్టీ రావాలి అనేది ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఇంకో చర్చ సార్. ఒక్కటే అమ్మా, ఆల్టర్నేటివ్ పార్టీలు చాలానే వెళ్ళినాయి. కనిసిరామ్ పార్టీ వెళ్ళింది ఆల్టర్నేటివ్, కొత్త ఒరవడితోటి కనిసిరామ్ పార్టీ. ఆనాడు జయప్రకాష్ మూమెంట్లో వెళ్ళిన నాయకత్వం, ఇద్దరు ధ్వజం, యాదవ్ ధ్వజం వెళ్ళింది ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. అది కూడా పరిపూర్ణం కాలే. ఇవాళ మన భారత వ్యతిరేక భావానికి, అంటే భారత అస్తిత్వానికే వ్యతిరేకంగా ఒక డిఎంకే ఏడిఎంకే ఎదిగింది. అంటే రావణాసురుడిని ఊరేగించి రావణుని చెప్పులకు మెడలేసి, రావుని మెడలో చెప్పుల దండలేసి ఊరేగింపించిన పార్టీ, ఆర్య ద్రవిడ విధానంతో వెలిసిన పార్టీ డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీ చాలా రోజులే పరిపాలించింది. అది కూడా ఇవాళ అస్పష్టత కనిపిస్తుంది. ఏడీఎంకే అయిపోయింది. ఏడీఎంకే అస్తిత్వం కోసం ఇవాళ అనేక మంది పొత్తుతోటి వాళ్ళు ఏర్పడ్డారు ఆడ. ఆఫ్టర్ జయలలిత నో మోర్ అయిపోయింది. అంటే ఇవాళ అనేక ఆల్టర్నేటివ్స్ చూసే కదా. ఇప్పుడు అనేక ఆల్టర్నేటివ్స్ ఈ దేశం చవి కదా. చవి చూసిన తర్వాతనే ఇవన్నిటితో అయితలేవనే కన్నా బీజేపీ ఆనాడు వామపక్షం ఎంత గొప్పగా ఉండే దేశంలో. అసలు ఇప్పుడైతే ఉనికి లేదు. ఎవరు చేసిండు ఉనికి లేకుండా? వాళ్ళని ఎవరు చేయలే. స్వయంకృత అపరాధాలు ఆ నినాదంలో ఉన్న గొప్ప నినాదం మామూలేం కాదు. పేదోని కోసం ఆలోచించిన పార్టీ అది. కానీ దారి కరెక్ట్ కాదు కాబట్టి అది కూలినట్టే. అందుకనే ఏకాత్మ మానవవాదం, తామర ఆకు నీళ్ళలోనే ఉంటుంది కానీ నీటిని సంగ్రహించే శక్తి లేదు దానికి. అందుకనే పేదోని దగ్గరనే ధనం ఉంటుంది కానీ ఆ పేదోనికి ధనం నా కిందనే ఉన్నదని తెలియదు. ఆ తెలివిని మనం తెలియజేసిన నాడే నిజమైన మనం భారతీయ జనతా పార్టీ మనగలుగుతుంది అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు ఈ భారతదేశంలో బీజేపీలో. అందుకనే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్కి అయితే పోయి విషప్రయోగంతో చనిపోయినటువంటి, ఒకనాడు అనాథగా ఉన్న పార్టీ, ఒకనాడు 2 పార్లమెంట్ సీట్లకు పరిమితమైన పార్టీ ఇవాళ దేశాన్ని 11 ఏళ్ల నుంచి నిరాఘాటంగా పరిపాలిస్తూ ఉన్నది. అణుబాంబు ప్రయోగం చేసినటువంటి అతుకులబంత పార్టీ అయినా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో పరడీలింది. ప్రపంచ దేశాలను మన దిక్కు చూసే తీరుగా చేసిన పార్టీ ఇవాళ ప్రపంచంలో ఒక వెలుగొందే పార్టీ. అందుకనే దానికి ఆ విలువ వస్తుందని నేను అనుకుంటాను నా బూట. ఎస్ సార్. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కేసులు అవి ఇవి మస్తుగా వస్తున్నాయి. కేసీఆర్ గారు విచారణకు పోయినరు, కాళేశ్వరం విచారణ అంటున్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, రకరకాలుగా ఏదో ఒకటి వీళ్ళైతే పక్కా జైలుకైతే పోతారు అనే భావన అయితే ఒకటి ఉంది సార్. మీకేమనిపిస్తుంది నిజంగానే? ఒక్కటేనమ్మా, కేసీఆర్ గారు ఒక మొండి మనిషి, విజ్ఞుడు కూడా, మనసున్న మనిషి కూడా. బహుపాత్ర అంటే ఏకపాత్రలో బహుపాత్రలు ఉంటాయి. ఆయన శక్తివంతుడు, జ్ఞాని, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు చేసిన పని కదా అది. నేనే కర్త కర్మ క్రియ అంటివి, నా కలల స్వప్నం అంటివి. ఆనాడు బస్సులు పెట్టి మీరు పోయి చూసి రమ్మంటే
మళ్ళా ఇంకా పోలీసు వాళ్ళని పెట్టి అక్కడికి పోతే బతకర్రా అని చెప్తుంది. అందులో నేరం ఉన్నది అనుకుంటారు కదా, అందులో నేరం ఉన్నది అనుకుంటారు కదా. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉండు సెక్రటరియట్, దాన్ని కూల కొడుతుంది, ఒక సుందర స్వప్నం నిర్మాణం చేస్తుంది, 6 రోజులు సంసారం చేయకపోతే అందులో. మరి దాన్ని ఏదైనా హాస్పిటల్కో మనం మశానం దేనికని ఇచ్చి ప్రజలకు ఉపయోగపడికి ఇచ్చి ఓ 50 ఎకరాలు, ఒక 100 ఎకరాలు, ఒక సెక్రటరియట్ ల్యాండ్ అక్వేషన్ చేసి, భూమి లేదా ఇక్కడ బొచ్చడి భూమి పాడైంది, బ్రహ్మాండమైన ఒక సౌదాన్ని నిర్మించకపోయినావు, దీన్ని కూలగొడుతుంది. ఓ అంబేద్కర్ విగ్రహం ఎత్తైన విగ్రహం పెడితివి, జిట్టు దాక్కుంటా ఆయన పెడితివి, ఆయన కింద నేరం ఉన్నదని అనిపిస్తాండ్రి. ఇవన్నీ తప్పులు ఎందుకు చేసినట్టు? తప్పులు ఉన్నాయా లేవా అది చట్టాలు ఉన్నాయి, అవన్నీ చూస్తాయి, పరిశీలిస్తాయి, చేస్తాయి. ఇవన్నీ పొరపాట్లకు నిలయం ఎవరు? ఆయన ఆలోచన కదా. ఆయన ఆలోచన కళల సౌధం. ఆ కళల సౌధంలో తప్పులు ఉంటే తప్పులు అవుతాయి. నేరం ఎవరు చేసినా, ఇంజనీర్ చేసినా, సాంకేతిక నిపుణుడు చేసినా, దాన్ని అధికారాలను కూడా బదలాయించకుండా నువ్వు చేసినా అనుభవిస్తావు, నీ అల్లుడు చేసినా అనుభవిస్తాడు, నీ కొడుకే చెప్పే. నేను ఎవరిని ఆలోచించకుండా చేసిన, కార్ రేసింగ్ చేసిన, ప్రపంచ దేశాల్లో శబాష్ అనిపించుకుంటా అని నేను ఒక్కరిని చేసిన, నేను కర్త కర్మక్రియని ఈయననే. ఇదంతా ఏంది? మీ గర్వం ఏంటిది? దేనికైనా ఒక చట్టము, ఒక వ్యవస్థ, ఒక మంత్రివర్గం, ఈ నిర్మాణం, ఇది అంత ఉంటుంది కదా. మీరు రాజులు అవుతారు, ఎందుకంటే రాజుకైనా మంత్రి ఉండేది ఆనాడు, రాజుకైనా మంత్రి మండలి ఉండేది. మీరు రాజులు కదా, ప్రజాస్వామ్యంతోనే ఎన్నుకోబడ్డోళ్ళు. ఇవాళ రాజులు అయిదామంటే మీరు ఆడున్నారు, ఒకళ్ళు ఫామ్ హౌస్లు ఉంటారు, ఒకరు జైలు ఉంటారు, ఒకరు ఆయన గాయ గతర తిరగబట్టి. ఇది ఏందన్నట్టు మీది? ఇది కుక్కలు చింపిన ఇస్తారైందమ్మా, కొంగలు దొక్కిన అడిగైంది. ఇది రేవుకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలోనే అది దాని ఆయుష్ కూడింది. ఇక్కడ కూడా కేసీఆర్ వద్దనుకుంటూ వచ్చిన పార్టీ ఇది. ఈ రేవంత్ రెడ్డిది పార్టీ కాదు, ఆయన సమైక్యవాద తెలుగుదేశం పార్టీ. ఇంట్లోకి వచ్చిండు ఆయన ఏదో బలిమిడి పుస్తకట్టాడు. పుస్తకట్టినాక సంసారం పుస్తకట్టినాక సంసారం చేస్తామని లేదు, పుస్తకట్టినోనికి నేను బలిమిడి కట్టినా కదా అని వీడు భయం లేదు సత్తాడు. ఇట్టున్నది ఇది కాంగ్రెస్ పార్టీ. ఖుషి ఉన్నారా సార్ అసలు నిజంగా ఇప్పుడు చూసిన పరిపాలనతో? బాగానే ఉన్నదా? ఏమనుకుంటున్నారు? 14 ఏళ్ళ ఉద్యమము, 10 ఏళ్ళు మంచైనా చెడ్డైనా ఆయన ఎంబడినారు కదా. 18 నెలలకు నీ ఎంబడి ఎవడినాడు? లేరా? ఎవ్వరు లేరా? ఉన్నట్టు అర్పితలేదు పడాయి. ఇప్పుడు మీరు ముగ్గురు మంత్రివర్గం 6ను విస్తరించి తోడ్చుకో కదా. ముగ్గురిని విస్తరించే వరకే నువ్వు వెనుక ముందాడుతాంటే ఓడు కట్టె పట్టుకుంటా అంటే ఓడు కత్తి పట్టుకుంటా అంటే ఆగం శివరాత్రులు ఉంటుంది. ఏందన్నట్టు ఇది? నా పోటానికి ఏం తెలుస్తుందమ్మా? నేను ప్రజలలో ఒక ప్రజను, ఒక మామూలు వ్యక్తిని. మీరు ఇంటర్వ్యూ చేస్తే నా బొమ్మ ఎవడన్నా చూపెడితే అరే మన రాదని ఉన్నట్టున్నదని అనుకుంటాను తప్ప నా ఓటుని కూడా వింటానంటే ఇల్లేదో ఉన్నట్టు కదా అంటున్నా. ఈ మధ్య నేను ఎక్కడికైనా పెళ్లిళ్ళకి ఇట్లా పోతే ఆడవాళ్ళు గుంపు కూడి అంకుల్ మీరు చూసాం అంటారు. అరే ఏంటి అమ్మా అంకుల్ మీరు చూసాం బ్రహ్మాండంగా మాట్లాడినామంటారు. అంటే ఒక మామూలు కాడు, ఓ తీనిపై చెప్పాల్సి కాదు. నేనేం మంత్రిని కాదు, నేనేం మాజీ ఎమ్మెల్యేని కాదు, నేను ఒక మామూలు సర్పంచ్ని కూడా కాదు. అయినా నా వీడియోలు కూడా చూస్తానంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. పబ్లిక్ లేదో అంటే నా వీడియో కూడా కాదు, మీ అటువంటి వాళ్ళు రమ్మని మాట్లాడితే చూసి గంట మంది చూసి మాట్లాడతాను, నాకు ఫోన్లు చేస్తాను. మా బండి సంజయ్ గారు మొన్న ఫోన్ చేసాడు, అన్నా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న నీ వీడియో, మీ ఇంటికి వస్తాను మా బండి సంజయ్ గారు అంటారు. అంటే అనేక మందికి రీచ్ అవుతానంటే అనేక మంది చూస్తానంటే నేను బీజేపీ పార్టీలో ఏం కాదు, నాకు ఏ పాత్ర లేదు. నాకు టీఆర్ఎస్ పార్టీనే దాన వీర శూర కర్ణ 3-4 పాత్రలు ఉండే. ఇంకేమన్నా అడుగుతాడు? ఎస్ సార్, ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలకు పోతారు, మళ్ళీ ఎన్నికలు హడావిడి, ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నారు, అదొకటి సీట్లు పెరుగుతాయి అంటున్నారు. ఇవన్నీ చూస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం అప్పులలో కూరుకపోయింది అని
మామూలుగా మనకు కనబడుతుంది కూడా సార్. అంతే. ఈ 3 ఏళ్ళన్నా ఏమన్నా చక్కగా ఏమన్నా సర్దుకొని మంచిగా అయితేమా ఏం కాదు, 3 ఏళ్ళలో ఏం కాదు, గిట్టి నడుతుంది. అంతేనా? ఇప్పుడేం ప్రభుత్వమే మడిపోదు, గిట్టి నడుతుంది అంతే. అంతే, నో చేంజ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి